ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈ రోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు చేస్తే మేము సరిదిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను, దీన్ని ఇట్లా చేయండాను ఇట్లా మాట్లాడడం ద్వారా 1931లో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు, ఏ రాష్ట్రము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎంత పెద్ద నాయకుడున్నా, ఎంత గొప్ప నాయకుడున్నా ఈ ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది. 2011లో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు, డేటా కలెక్ట్ చేసిండ్రు, కానీ దాన్ని టేబుల్ చేయనియలే. ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు, 12 ఏళ్ళు నేను ప్రధానమంత్రి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆర్డెన్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చేయరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలిస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. ఒక్కసారి అడగడం మొదలుపెట్టి ఇయ్యాలి కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు. స్వతంత్రం అడగంగానే వచ్చిందా, కొట్లాడంగా వచ్చింది.